ఓటర్ ఐడీ ఆధార్తో అనుసంధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటరు జాబితాల తయారీలో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది. ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ కార్యదర్శి తదితర ఉన్నత స్థాయి అధికారులు సమావేశమయ్యారు. ఓటరు కార్డులతో ఆధార్ అనుసంధానంపై చర్చించారు. ఆధార్, ఓటర్ ఐడీ అనుసంధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రక్రియను ఈసీ ప్రారంభించింది. ఇప్పుడు ఎప్పటి నుంచో రోజుల తరబడి కొన్ని సంవత్సరాలుగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు అనుసంధానం సంబంధించి చాలా సామాజిక కార్యకర్తలు కావచ్చు, అనేక మంది రాజకీయ పార్టీలు కావచ్చు, కొంత డిమాండ్ వస్తోంది. దీనిపైన ఈ రోజు ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, కేంద్ర శాఖ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి పార్టీలు, అదే విధంగా వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ మేరకు ఓటర్ ఐడి కార్డు, అదే విధంగా ఆధార్ అనుసంధానం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సో ఈ భేటీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, అదేవిధంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా హాజరయ్యారు. భవిష్యత్తులో ఈ యొక్క సంబంధించి మొత్తం ఎన్నికల సంబంధించి ఓటర్ ఐడి కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు అనుసంధానానికి సంబంధించి ఎలాంటి చర్యలు సుదీర్ఘంగా ఒక చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలు ఇటు హోంశాఖ కావచ్చు, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం తరఫున కూడా కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా ఈ ఓటర్ ఐడి, అదేవిధంగా ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే కొంత ఓటర్కు సంబంధించి ప్రజాస్వామ్యంగా ఓటు హక్కును కాపాడిన బాధ్యత మన పైన ఉంది. ఇప్పటికే ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సంఘం పైన కూడా అనేక పార్టీలు బహిరంగంగానే ఆరోపణలు చేశాయి. దీంతో ఎన్నికల సంఘం సంబంధించి కూడా కొంత మసక బారింది. దీని నేపథ్యంలో కొంత ఎన్నికల సంఘం ముందే గ్రహించి, ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో చాలా పలు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో నకిలీ ఓట్లు కావచ్చు, ఓట్ల సంఖ్య పెరిగిందని చెప్పేసి పార్టీలు, కొన్ని ఓడిపోయిన పార్టీలు, ఓటమి పార్టీకి సంబంధించిన పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల కాలంలో పదే ఇటు పార్లమెంట్ లో కావచ్చు, బహిరంగ వేదికల పైన ఎన్నికల సంఘం టార్గెట్ గానీ, అదేవిధంగా మోడీ సర్కార్ టార్గెట్ గానీ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో మరోసారి మొత్తంగా ఓట్ల విషయంలో అవకతవకలు జరగకుండాలంటే ఒక ప్రాథమికంగా ఓటర్ ఐడి కార్డు, అదేవిధంగా ఆధార్ను అనుసంధానం చేస్తే కొంత ఈ నకిలీ ఓట్లు కావచ్చు, అదేవిధంగా దొంగ ఓట్లు అనేటువంటి ఏవైతున్నాయో వాటిని మనం పూర్తిగా నిరోధించినట్టు అవుతామో, దానికి సంబంధించి ఒక చట్టపరంగా ఒక కంప్లీట్ గా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయించారు. దీంట్లో ప్రకారంగానే ఈ రోజు మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఈసీలకు త్వరలోనే గైడ్ లైన్స్ దీనికి సంబంధించి జారీ చేయనుంది. అయితే ఈ నకిలీ ఓటర్ ఒకటైతే కొందరు ఏంటంటే పలు రాష్ట్రాల్లో ఓటు హక్కులు తేదీలను బట్టి ఇక్కడ వేస్తే మళ్ళీ 3 రోజుల గ్యాప్ తర్వాత మరో చోట కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో మల్టిపుల్ గా ఒకేసారి అంటే తక్కువ కాలంలోనే, వారం వ్యవధిలోనే 2 చోట్ల కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి వాటిని నిరోధించినట్టు అవుతాము. ఒక ఓటర్ కార్డు ఆధార్ అనుసంధానం చేస్తే ఒకేసారి ఒక ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా పూర్తి స్థాయిలో మొత్తంగా పెద్ద ఎత్తున ఒక సాంకేతికంగా కొంత టెక్నికల్ గా ఒక విప్లవం తీసుకొచ్చినట్టు అవుతుంది. సో దీనిపైన ఇప్పటికే చర్చలు జరిపింది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి సమాచారము ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మొత్తంగా ఇప్పుడు ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం ఇటు పార్టీలు కావచ్చు, అదేవిధంగా సామాజిక వేత్తలు కావచ్చు, అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మొత్తంగా ఓటు అనేది చాలా కీలకమైనది. ఆ ఓటును ప్రతి ఒక్కరూ స్వతహాగా నిర్వహించుకోవాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యంగా ఆ ఓటు వేసుకునే బాధ్యత తీసుకుంటారు. సో వాటికి సంబంధించి హక్కులను రక్షించినట్టు అవుతుందని చెప్పేసి ప్రజాస్వామికవాదులు కావచ్చు, సామాజికవేత్తలు అంటున్నారు. అయితే రాధాకృష్ణ, యుఐడిఏఐ అండ్ ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య త్వరలోనే చర్చలు ప్రారంభమవుతాయని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ చర్చలు జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఈ రోజుకు ప్రాథమికంగా ఏం చేస్తే బాగుంటుంది, ఎవరిని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇటు ఎన్నికల సంఘం కేంద్ర హోంశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపింది. దాంట్లో భాగంగా నెక్స్ట్ లెవెల్లో టెక్నికల్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, టెక్నికల్ గా కొంత ఏంటంటే వెంటనే టైం తీసుకొని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లోపు, అంటే నెక్స్ట్ అసెంబ్లీ కావచ్చు, అదేవిధంగా పలు రాష్ట్రాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ప్రాథమికంగా ఒక తీసుకునే నమూనాగా తీసుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ లోక్సభ, ఎందుకంటే నెక్స్ట్ జమిలీ ఎలక్షన్స్ కూడా అంటున్నారు, ఒక మాట వినబడుతుంది. కాబట్టి ఆ లోపు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా మొత్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రతి చోట కూడా ఈ యొక్క ప్రతి ఒక్క ఓటర్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డును కూడా అనుసంధానం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు కనబడతాయి.
అయితే రాధాకృష్ణ, ఆధార్ అనుసంధానంతో నకిలీ ఓటర్లకు ఏదైనా చెక్ పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే గతంగా కొద్ది రోజుల తర్వాత ఇటీవల జరిగినటువంటి పలు రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లోని ఓటమి పాలైనటువంటి పార్టీలు ఆ ఎన్నికల సంఘం టార్గెట్ గా అనేక విమర్శలు గుప్పించింది తీవ్రంగా. గతంలో ఎన్నడూ లేనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం పైనే కొంత పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది, విమర్శలు వచ్చాయి. ఎందుకంటే కొన్ని చోట్ల ఓట్లకు మించి అంటే పోలైన ఓట్లకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉండడం, అదే విధంగా నకిలీ ఓట్లు ఎక్కువగా చెలామని పోలైన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క మొత్తంగా కూడా ఈ అనుసంధానం చేస్తే ఓటు హక్కును ఒక ఓటు అనేది కీలకంగా మారుతుంది. ఆ ఓటు అనేది ఇక నకిలీ ఓటుగా చెల్లవని కాదు అని చెప్పేసి కొంత కేంద్ర ఎన్నికల సంఘం కూడా భావిస్తోంది. దీన్ని పూర్తి స్థాయిలో చెక్ పెట్టినట్టే అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.